మరి వెంకటేశ్వర స్వామి అట్లనే చేసిండేమో, అరే హిందువులారా మీరు మొద్దు నిద్రపోతుర్రు, మీరు మీ కడుపు కోసం ఆలోచిస్తున్నారు, ధర్మం కోసం ఆలోచిస్తలేరు అనేటువంటి మాటను గుర్తు చేసిరేమో ఒక్కసారి. ఎవరు ఇది తప్పు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లాంటివి కానీ మొత్తం దేవాలయాల్లో ఇదంతా జరగడానికి కారణం ప్రజలది తప్పు, ప్రజలది తప్పు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను కరెక్ట్గా అరగంటనే నేను లైవ్ ఇవ్వాలనుకున్నారేమో, ఈ అరగంట లోపలనే ఈ కరెంటు పోయింది. లైవ్ కంటిన్యూ అవుతుందా బాబు? ఆ సిస్టమ్ ఆన్ కావాలా? ఈ సిస్టమ్ ఆన్ కావాలి, ఆ సిస్టమ్ ఆన్ కావాలి. ఇది విషయం. రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఇదే సమస్య, కరెంటు పోతుంది వస్తుంది, కరెంటు పోతుంది వస్తుంది. ఇది పోయి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియదు. సిస్టమ్ ఆన్ అయిందా? లైవ్ కంటిన్యూ చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఈ నెల రోజుల లోపల 3 సార్లు 4 సార్లు జరిగింది ఇది మాకు. మళ్ళీ మేమేమి కరెంటు బంద్ చేసుకుంటలేము, ఇంకేం చేస్తలేము. కరెంటు పోతుంది, కరెంట్ ఎందుకు పోతుంది, ఒక్క నిమిషం కూడా పోదా, ఏదో చిన్న సమస్య వచ్చిందంటే ఇక మేము దానికి ఏం చెప్పలేము. దానికి హైదరాబాద్లో నడిబొడ్డున సెక్రటేరియట్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి స్టూడియోలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఇంకేం చేయగలుగుతాం అనేటువంటిది మీరే ఆలోచన చేయండి ఒకసారి. మీరే ఆలోచన చేయకపోతే మేము కూడా ఏం చేయలేము. దీనికి సంబంధించి వస్తుందా లైవ్?